స్థితప్రజ్ఞత అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎప్పుడూ ఒకలాగే ఉండటం. అది మనకు అలవడితే వెతుకులాటనే వెంపరితనం ఉండదు, వెర్రి ఆశలు వింత కాంక్షలు దరిచేరవు. మనలో స్థితప్రజ్ఞత కలగాలంటే ముందు ఆశలు చావాలి. ఆశలు చావాలంటే అత్యాశల మీద విరక్తి పుట్టాలి. విరక్తి రావాలంటే కోరికలు తీరాలి. కోరికలు తీరాలంటే అనుకున్న దాని గురించి కష్టపడాలి. లేదా మన దగ్గర కాలచక్ర గ్రంథం ఉండాలి. కాలచక్ర గ్రంథం వాడితే స్థితప్రజ్ఞత వస్తుందా? విజయ్, నిన్న ఒకటి అడగనా? చెప్పు జో. నీకెప్పుడు కోపం రాలేదా ఎవరి మీద? కోపమా అంటే ఏంటి? దొంగ నా కొడక, ఎప్పట్రా నువ్వు? ఎక్కడున్నావురా చెత్త నా కొడక? అబ్బో, ఒక్కసారి కూడా రాలేదా? ఏమోనే, ఎప్పుడు ఒక పర్సన్ మీద కోపం చూపించాల్సినంత అవసరం రాలేదురా. ఇన్ఫ్యాక్ట్ ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు. ఇంతకు ఎలా ఉంటుంది ఏంటి? పట్టుకోవాలి ఎలాగైనా వాడిని పట్టుకోవాలి. ఇలా 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 విజయ్ ఎందుకురా ఇలా అయిపోతున్నావు? వీటన్నిటికి కారణమే నువ్వురా. అసలు బ్యాగ్ ఎందుకు కింద పెట్టావు? అయినా అసలు బ్యాగ్ నీకు ఇచ్చి నాదిరా తప్పు. నా జీవితం మొత్తం సంఖ్యలాగా ఇచ్చావు కదరా. విజయ్, జైది, కూల్ డౌన్. ఏం కాదు, నీ బుక్ వెతుకుదాం, ఖచ్చితంగా దొరుకుతుంది. ఎలా చదువుతావు? వాడు రోజుకి వాడి కోరికలు నా ప్రాణాన్ని ముంచుతున్నాడు. అయినా నేను వెళ్ళి ఎత్తికావు కదా, ఏమైంది? బుక్ దొరికాడా? చెప్పరా, ఎలా చదువుతావు చెప్పు. అరే, కింద రూమ్స్కి లాక్ వేస్తున్నారా, అవన్నీ నేను నోట్ చేసుకున్నాను. నీ బ్యాగ్ తీసుకున్నాడు ఖచ్చితంగా బయటికి వెళ్ళి ఉంటాడు ఈ గ్యాప్లో. ఇప్పుడు వెళ్ళి ఒకసారి చూస్తే ఖచ్చితంగా దొరికే ఛాన్స్ ఉన్నాయి. ఏమంటావురా? దొరికే ఛాన్స్ కాదు, దొరకాలి. పద, ఇదో పాటు నేను కూడా వస్తాను. పద. వాడు మ్యాక్సిమం దొంగ నాటకం ఆడతాడు, బ్యాగ్ లేదని చెప్పి. అది నువ్వు కనిపెట్టలేవు, ఈసారి నేను కనిపెడతాను. పద. రే, డోర్ ఏవేంట్రా? రే, త్వరగా రారా. శుభు ఇప్పుడు ఫోన్ చేసిందండి. చెప్పు శుభు. అర్జున్, ఏం మాట్లాడావు అసలు నాన్నతో? ముహూర్తాలు కూడా చెక్ చేస్తున్నారు, చాలా సంతోషంగా. ఏదోలా సెట్ చేస్తానులే, హ్యాపీయే కదా నువ్వు ఇప్పుడు? క్షమించు అర్జున్, నీతో మొన్న అలా మాట్లాడినందుకు చాలా బాధేసింది. ఇప్పుడంతా బాగానే ఉంది కదా? జాబ్ సెట్ అయిందంట కదా, ఎప్పుడు జాయినింగ్? ఏ కంపెనీ అసలు? రేపే జాయినింగ్, హెస్టెక్ కంపెనీలో. కంగ్రాచులేషన్స్ అర్జున్, నా కోసం మన ప్రేమ కోసం నువ్వు ఎంతో కష్టపడుతున్నావు. ఆల్ ద వెరీ బెస్ట్ రా. రేపటికి సర్టిఫికేట్స్ అన్నీ చదివేసుకున్నావు కదా ఆఫీస్కి వెళ్ళడానికి? సర్టిఫికేట్స్ నీకు మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. సుబ్బు బాగానే గుర్చేసింది. నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ నా బ్యాగ్స్ ఎవరు ఆకర్షిప్గా ఉన్నాయి. నా బ్యాగ్ ఇప్పుడు ఆ గ్రంథం వాడి దగ్గర ఉంది కదా. ఇప్పుడు ఎలా నా బ్యాగ్ని తెచ్చుకోవడం?
రేపు ఆఫీస్కి కంపల్సరీగా నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తెమ్మన్నారే. గ్రంథంలో ఒకసారి ఒకదాని గురించి మాత్రమే కోరిక అడగలం. జాబ్ గురించి ఆల్రెడీ అడిగేసా. ఇప్పుడు దానికి సంబంధించిన సర్టిఫికేట్ల గురించి అడిగితే గ్రంథం కోరిక ఖచ్చితంగా తీర్చదు. పైగా దాని నియమాల్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. ఎలాగైనా నేనే వాడి రూమ్ తెలుసుకొని నా సర్టిఫికేట్స్ని దక్కించుకోవాలి. ఆ భయ్య ఈ పాటికి తన బుక్ కనబడట్లేదని ఫుల్ ఫ్రస్ట్రేషన్తో నన్ను వెతకడం స్టార్ట్ చేసి ఉంటాడు. బుక్ లేకపోతే నాకు లక్ లేదు. రేపటికి సర్టిఫికేట్స్ లేకపోతే జాబే లేదు. నిన్న ఒక భయ్య వచ్చి బ్యాగ్ గురించి అడిగాడు. ఖచ్చితంగా ఆ భయ్యేదో లేదా వాళ్ళ రూమ్మేట్తో బ్యాగ్ అయ్యి ఉండొచ్చు. ఆ భయ్య రూమ్ నెంబర్ 208. మొన్న చూసా అతని కింద రూమ్కి తీయడం. ఒకసారి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్దాం. కింద ఎలా కీస్ ఉంటాయి, వాటిని యూజ్ చేసిన లోపలికి వెళ్ళి నా బ్యాగ్ ఉందో లేదో చెక్ చేద్దాం. మ్యాక్సిమం దొరకచ్చు. ఎలాగో సీసీ కెమెరాలు పనిచేయవు కాబట్టి నన్ను ఎవ్వరు పట్టుకోలేరు. ఈ గ్రంథాన్ని ఎక్కడ పెడదాం? ఇక్కడ పెడదాం. రూమ్ వాళ్ళు ఎవరు 1 వీక్ వరకు రారు, సో ఏ ప్రాబ్లం ఉండదు. కిందకి వెళ్ళి చెక్ చేసే బదులు ముందు వాళ్ళ రూమ్కి లాక్ వేసి ఉందో లేదో చూద్దాం. అమ్మయ్య, గడ మాత్రం వేసింది. ఇదే మంచి టైం. వీళ్ళు రాకముందే చెక్ చేసేద్దాం. దేవుడా, వాళ్ళని అప్పుడే రానకు. ఎక్కడ పెట్టాడు? కనబడతలేదే. అసలు వాడిది ఈ రూమేనా, లేదా నా బ్యాగ్ని విసిరిస్తారా బయటకు ఎక్కడైనా? ఇప్పుడు ఎలా? ఒకవేళ నా బ్యాగ్లో సర్టిఫికేట్ చూస్తుంటే ఏం అర్థం కావట్లేదే. దేవుడా, బ్యాగు మనదేనా? మనదే. అమ్మయ్య, దొరికింది. వెతికిన ఏ రూమ్లో బ్యాగ్ దొరకలేదు. ఇంకెన్ని రూమ్స్ ఉన్నాయిరా? రే, ఇంకా 13 రూమ్స్ ఉన్నాయిరా, వాడు ఇంకా రాలేదు. ఇలాగ రూమ్ వెతికేసరికి ఆ అబ్బాయి పీజీ వదిలేసి బయటికి వెళ్ళిపోతాడేమోరా. వాడెక్కడికి వెళ్ళాడు? వాడు ఈ పీజీ దాటకుండా నేను చూసుకుంటాను. వాడెక్కడున్నా మన రూమ్లో పడేస్తాను. లే, డోర్ కెడపెట్టాను కదా, ఎవరు తీసుంటారు అసలు? నాకేమైనా మధ్య వరకు వచ్చిందా? జాబ్ పోయినా ఇంట్లో చెప్పలేను. ఒక పక్కనేమో చెల్లి పెళ్లి క్యాన్సిల్, అదేమో టచ్ చేయలేకపోతున్నాను. జోతో మాట్లాడి నేను ట్రై చేస్తున్నాను. ఆ పిల్లది అసలు ఫోనే ఎత్తట్లేదు. బ్యాగ్ పోయినప్పటి నుంచి అమ్మ సుఖం లేదు, నిద్ర లేదు, దెబ్బ మీద దెబ్బ. అసలు ఇదంతా నీ వల్లే వచ్చిందిరా. అరే, ఎప్పుడో తెలుసో తెలియకో నువ్వు ఎవరినో చాలా కష్టపెట్టుంటారా. అందుకే అది ఇప్పుడు నేను ఇంత ఇబ్బంది పెడుతున్నట్టుంది. అంటే మా జ్యోతిషుడు కర్మ గురించి ఎక్కువ చెప్తుంటాడు రా.
అందుకే చెప్పాను. కర్మకాండ చేస్తాను నీకు ఒకసారి నువ్వు కర్మ అన్నావంటే. అయినా అసలు నువ్వు ఆ జ్యోతిష్ ఇద్దరు కలిసి నాకు పెద్ద గుణపం మీద దింపారు రా. నువ్వేమో వాచ్ కొట్టేసావు, వాడేమో నా బ్యాగ్ కొట్టేశాడు రా. వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? వాష్రూమ్లో తాకుందాం. ఏంటి ఈ వాచ్ నీదా? వదిలే. నువ్వు ఆ బ్యాగ్ని ఎలా వెనక్కి తీసుకురావాలో దాని గురించి మాత్రమే ఆలోచించు. ఆ బుక్ వెనక్కి తిరిగి వస్తే అన్నీ సెట్ అవుతాయి. అంటే నిన్న నా దగ్గరికి వచ్చిన వాడిది కాదనమాట ఈ గ్రంథం. అతని రూమ్మేట్దా ఇది. ఇతను నేను ఎప్పుడైనా చూసుంటానా? బ్యాగ్ దొరికిపోతే నీ కష్టాలు పోవడం ఏంట్రా? అసలు ఈ బ్యాగ్ ఏంటి, ఈ బుక్ ఏంటి, అసలు ఈ బ్యాగ్ దొరికితే నీ కష్టాలు పోవడం ఏంటి? అసలు నాకు కన్ఫ్యూజన్గా ఉందిరా అసలుకి నీ మాటలు. ఏమవుతుందిరా అసలు? నువ్వు బ్యాగ్ని మాత్రం వెతికితే చాలు. ఇంకోసారి బ్యాగ్లో ఏముందని అడిగావనుకో నీకు మామూలుగా ఉండదు చెప్తున్నాను. బ్యాగ్లో ఏముంది, బుక్లో ఏముంది, అసలు ఆ బ్యాగ్ ఎక్కడుంది? అసలు బ్యాగ్ చెక్ చేసావారా అసలు సరిగా? అబ్బా, వాడి ముష్టి పర్స్ అంతా అందులో ఏమీ లేదు అక్కడ. ఆ పర్స్లో కూడా ఏదో ఫోటో ఉంది, వాళ్ళ అమ్మతో అనుకుంటా. అది కూడా నాకు దొరకకుండా బాగానే మేనేజ్ చేశాను. చెప్తా నాకు చూస్తాను, ఏదో ఒకటి దొరుకుతుంది వాడి గురించి. రే విజయ్, రే చూడరా, ఏమెతికేవారు అసలు? వాడి సర్టిఫికేట్స్ ఉన్నాయి దీంట్లో. చెప్తాను కూడా. అబ్బా, ఇప్పుడైనా సర్టిఫికేట్స్ దొరకాలా? అరే ఫేస్ కనిపించలేదు దీంట్లో. అరే ఇది పేరుందిరా, వీర వెంకట సత్య అర్జున్ నారాయణ. రే విజయ్, మంచి ఐడియా వచ్చిందిరా. మనం ఈ పీజీలో జాయిన్ అయినప్పుడు మన డీటెయిల్స్ అన్ని పీజీ బుక్లో రాస్తారా. కింద రోహిత్ అన్న కిందే ఉన్నాడు. మనం వెళ్ళి అడిగితే ఆ బుక్లో వీడి పేరు దొరుకుతుంది ఖచ్చితంగా. వాడి రూమ్ నెంబర్ దొరికిపోతుందిరా, మన బ్యాగ్ ఖచ్చితంగా దొరికిపోద్ది. ఈ భయ్యకి తొత్తరెక్కువ అనుకుంటా, లేనిపోయిన ఐడియాలు అన్నీ ఇస్తున్నాడు అతనికి. లైఫ్లో ఫస్ట్ టైం మంచి ఐడియా ఇచ్చావు. ఇప్పుడు బయట గడిపడేసిన పరిస్థితి ఏంటి? నేను బయటికి వెళ్ళలేకపోతే వాడు నా రూమ్ కనుక్కొని గ్రంథాన్ని కనిపెట్టేస్తాడు. తెంగ రోళ్ళగా షెల్ఫ్ మీద పెట్టాను గ్రంథాన్ని. వాడు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు గ్రంథం వాడికి దొరికితే వాడి సుఖాలన్నీ ఇప్పుడు నాకు కష్టాలుగా మారుతాయి. అమ్మో, ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఏదైతే అది, బయటికి వెళ్ళి చూద్దాం. సర్టిఫికెట్లు పట్టుకుపోయాడు. కింద నా రూమ్ నెంబర్ దొరకపోతే చాలు. అమ్మయ్య, వెళ్ళిపోవచ్చు. దేవుడా, ఏదో చెయ్యు. ఇక్కడ ఎవరు లేరు అంటే కిందన ఉండుంటారు. చూద్దాం ఏం చేస్తున్నారో.
ఇక్కడ వాళ్ళు ఎవరు లేరే. నా సర్టిఫికెట్స్, రోహిత్ అన్న నా సర్టిఫికెట్ చూస్తున్నానండి. ఏంటి బ్రో ఏదో చెక్ చేస్తున్నారు? ఏం లేదు బ్రో, విజయ్ అని మనకు బాగా కావాల్సిన వాడు. అర్జెంట్గా పేపర్లో ఉన్న వ్యక్తి పేరు ఈ లిస్ట్లో ఉందో లేదో కనుక్కోమని చెప్పి అడిగాడు. అతని ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంట, బ్యాగ్ ఏదో మారిపోయిందంట, అందుకోసం లిస్ట్ ఇచ్చి చూసుకోమన్నా బ్రో. చూస్తుండగా తనకు ఒక కాల్ వచ్చింది, తన గర్ల్ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని. అది విని తట్టుకోలేకపోయాడు. కంగారుగా వెళ్తూ వెళ్తూ ఈ పేరు గల వ్యక్తి ఏ రూమ్ నెంబరో కనుక్కోమని మెసేజ్ చేయమన్నా బ్రో. అదే పనిలో ఉన్నాయి. ఎవడేడు, ఎంత పెద్ద పేరుంది? ఒక్క నిమిషం బ్రో. చెప్పండి. 2 కేజీ ఉల్లిపాయలు, 2 కేజీలు బంగాళదుంప, 10 కేజీలు చికెన్. ఇంకా చెప్పండి. నేను వెతుకుతాలే బ్రో. థ్యాంక్ యూ బ్రో. చూస్తూ ఉండండి. ఎంతసేపు సరుకులు రావడానికి? ప్రతిసారి లేట్గానే తెస్తున్నారు మీరు. నా పేరు ఈ పేపర్ చించేద్దాం. అన్న కంగారులో ఉన్నాడు. కావాలంటే రేపు గ్రంథాన్ని వాడి ఇదంతా నార్మల్ చేద్దాం. మనిషి మాట చూపు బట్టి వాడు నాటకాలు ఆడుతున్నాడు. నిజం చెప్తున్నాడు, చెప్పేయగలను నేను. బ్రో అది రూమ్ నెంబర్ 503. ఓకే ఓకే బ్రో, నేను మెసేజ్ చేస్తా. మంచి కుర్రోడు, అడగకుండానే హెల్ప్ చేశాడు. పేరేంటి అతనిది? అసలు నేను చేసింది కరెక్టేనా? నాది కాని దానికోసం వేరే వాళ్ళని ఇరికిస్తున్నానా? నా వల్ల ఆ విజయాన్ని కోల్పోతున్నాడంట. ఒకళ్ళని నాశనం చేసి పైకి వచ్చి బతుకు నాకు బ్రతికేనా? ఈ గ్రంథం నన్ను బాగు చేసిందా, పాడు చేసిందా? పాపం అతని గర్ల్ ఫ్రెండ్కి ఏమైందో. ఇషిక ఇందాక సిగ్నల్ కట్ అయింది. జోక్ ఏమైంది? తను ఎక్కడుంది ఇప్పుడు? యాక్సిడెంట్ ఎలా జరిగింది? నిన్నటి నుంచి తన మూడెందుకు బాలేదు విజయ్. నీకు బ్రేకప్ చెప్పింది కానీ తనలా లేదు, ఏదో గిల్ట్లో ఉంది. ఆ బ్యాడ్ మూడ్లోనే నీ గురించి తీవ్రంగా ఆలోచిస్తూ నాకు మెడిసిన్స్ తీసుకొని రావడానికి స్కూటీ వేసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. దాని మధ్యలో తనకు ఒక యాక్సిడెంట్ అయి కింద పడిపోయింది. ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళు తనని కామాక్షి హాస్పిటల్లో జాయిన్ చేసి నాకు కాల్ చేశారు. ఇప్పుడు తన ఐసీయూలో ఉంది. నాకు చాలా కంగారుగా ఉంది విజయ్. వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశాను, ఇంటి నుంచి స్టార్ట్ అవుతున్నారు. నువ్వు కంగారు పడకు ఇషిక, తనకేం కాదు. కొన్ని మినిట్స్ నేను అక్కడ ఉంటాను. అర్జున్ ఎక్కడున్నారా నా కొడక నువ్వు? గ్రంథం కనబడతలేదండి. ఇక్కడెక్కడ పెట్టాను? ఆ విజయ్ కూడా వచ్చి తీసాడా? లేదు, గర్ల్ ఫ్రెండ్ కోసం అతను హాస్పిటల్కి వెళ్ళాడు. ఇంకెవరు తీసుంటారు? ఎర్రుణ్ణి. అంత మంచి గ్రంథాన్ని అజాగ్రత్తగా బయట వదిలేశాను. కూల్ సరిగ్గా ఆలోచిద్దాం ఒకసారి. ఇందాక పైకి వస్తుండగా రూమ్స్ క్లీన్ చేస్తున్న వాళ్ళు చూశాను. ఒకవేళ నా రూమ్ క్లీన్ చేస్తున్నప్పుడు అనుకోకుండా టెస్ట్ బిల్లో గ్రంథం పడిపోయి ఉంటుందా? దాన్ని కూడా చెత్త అనుకుని వేసేసారా? రూమ్ క్లీన్ చేసే వాళ్ళు కింద ఉంటుంటారు. చెత్తను వేళ్ళ వేసేలోపే గ్రంథాన్ని దక్కించుకోవాలి. హే అర్జున్ బ్రో, ఎంత కంగారుగా వెళ్తున్నావు? నేను అది ఒక అమ్మాయి బుక్ ఉండాలి బ్రో. రూమ్ క్లీన్ చేసే వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి పడిచేసారేమని కనుక్కుందామని వెళ్తున్నాం. అర్జున్ బ్రో,
బుక్కా బ్రో బ్లాక్ కలర్ది అదే గోల్డ్ లెటర్స్తో ఉంటుంది అదేనా? ఓ అదా. చూసావా? చూడడం ఏంటి బ్రో, ఇందాక అక్కడ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు చెత్త ఎక్కించడానికి చెత్త అని వచ్చింది. మన పీజీ చెత్త అంతా అందులో పడేశారు. అందులో పైన ఒక బుక్ మెరుస్తూ కనిపిస్తుంది. అంత మంచి బుక్ ఎవర్రా అయ్యా దరిద్రుడు పడేసుకున్నాడు అనుకున్నా. అది నువ్వేనా బ్రో? అయినా అంత మంచి బుక్ ఎలా వదిలేసుకున్నావు అర్జున్ బ్రో? అవునా? ఎంతసేపు అయింది బ్రో స్టార్ట్ అయ్యి? ఇప్పుడే బ్రో. ఈస్ట్ కోస్ట్ వైపు వెళ్ళింది వ్యాను. పరిగెడితే పట్టేసుకోవచ్చు. ఎర్రోడు బ్లాక్ బుక్ అన్న నమ్మేశాడు. గోల్డ్ లెటర్స్ అన్న నమ్మేశాడు. ఈస్ట్ కోస్ట్ అన్న పరిగెట్టేశాడు. ఇలాగైతే ఎలాగో పాపం. ఇంకా నయం, బుక్ వాడితే కోరికలు కూడా నెరవేరుతాయంటే నమ్మేస్తాడేమో పాపం పిచ్చిన కొడుకు. చెప్పినా బాగుండు. కానీ ఆడి ఫేస్లో టెన్షన్ చూడు, ఇవాళకి సాటిస్ఫైడ్. అవసారా సార్, జ్యోత్స్న అనే ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. ఐసీలో ఉందన్నారు. ఎలా ఉంది ఇప్పుడు? నువ్వేమవుతావు తనకి? నేను తన బాయ్ ఫ్రెండ్ని. మంచిది, ఏదైతే నాకేంటి. ఆడవాళ్ళకి బళ్ళిస్తే ప్రాణానికి హానికరం అని బాగా నిరూపించింది. ఐసీయూలో చాలా సివియర్గా ఉంది. వాళ్ళ పేరెంట్స్ బెంగళూరు నుంచి వస్తున్నారు. డబ్బులు కట్టారు కానీ బతుకుద్దో లేదో చెప్పలేము. RH- బ్లడ్ గ్రూప్. ఆ బ్లడ్ ఉన్నోడు దొరికితే కానీ బతకదు. దొరకాలన్నా దేవుని కోరుకు. ఆ బ్లడ్ చాలా అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది. మరో 48 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే మీ ఫ్రెండ్ బతకదు. అప్పటికల్లా బ్లడ్ దొరకటం కష్టమైన పనే. ఏదో భారీ అద్భుతం జరిగితే కానీ బ్లడ్ దొరకదు. ఇప్పుడు బ్లడ్ గ్రూప్ అసలు ఎక్కడ దొరుకుతుంది? గ్రంథం నా దగ్గర ఉంటే. అవును, నిన్న ఈ కిరీటిగడి విజయగడి బుక్ ఏదో కనబడట్లేదని కంగారు పడ్డాడు. 060 on the beat. ఇవాళేమో ఈ అర్జున్ గాడు వాడి బుక్ ఏదో కనబడట్లేదని కంగారు పడుతున్నాడు. అయినా ఇక్కడ బుక్ అక్కడ బుక్ ఏదైనా కనెక్షన్ ఉందా? సంథింగ్ ఈజ్ ఫిషీ. ఆ బొక్కలే ఆ బొగ్గలు టెన్షన్ పడుతున్నారు. మనకు అది చాలు. వాళ్ళని టెన్షన్ పెట్టడానికి మనం బుర్ర వాడాలి కానీ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కాదు కదా టెన్షన్ పడిని పారం బొక్కల్ని. ఇలాంటి టైంలో ఒక మంచి పాట వింటే ఉంటుంది చూడు. జల ప్రవాహ పావిటస్థలే గలేబలం వ్యలంబితాంభుజంగతుంగమాదికాం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివం 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 జటాటవీ శివం ప్రవాహ పా శివం శలేబలం శివం భుజంగతుం శివం జటాటవీ శివం ప్రవాహ పా శివం జటాకటాహతంధమప్రమన్యతిర్పణైచరీ విరోలవీచి వందరీ విరాజమానముఖనీతగస్తగస్తగజ్వలల్లలాటపట్ట పావకే కిశోరచంద్రశేఖరేణ పరిగెత్తు. ఇది కాదు, బీట్ కొంచెం మారుద్దాం. ఎవడు ఎవడు ఎవడెదురైనా గడకు మనకు ఎముదెదురైనా ఎగబడి తరిమి తరిమి తెగ తరిమి తరిమి నరకమున వరకు తోట రారా జగతిని జయించుదా రారా చరితని లిఖించుదా రారా కవితని సవాలు చేసే కమాండు చేద్దాం దించుదా. కాలచక్ర గ్రంథమా, ఎక్కడున్నావు అసలు? కాలచక్ర గ్రంథమా, ఎక్కడున్నావు?
సుఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు, రాగము భయము క్రోధము పోయినవాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును. ఈ కాలచక్ర గ్రంథం దక్కించుకోవడం కోసం కొన్ని నెలలుగా అజ్ఞాతంలో ఉండి మరీ వెతికాను. మొత్తానికి ఇప్పుడు దొరికింది. అస్సలు కథ ఇప్పుడు మొదలవుతుంది.